మాటలు, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనం ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నామో ఆయనకు మహిమ రాకుండా అవమానం తీసుకొస్తున్నామేమో పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ కీర్తనకారులు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా మా జీవితాల్లో మహిమ మాకు కాదు కానీ నీకే మహిమ రావాలి. ఎందుకనగా నీవు మహిమకు పాత్రుడవు. చాలాసార్లు మనం పాటలు పాడుతుంటాం, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా అని చాలా చక్కని పాటలు పాడుతుంటాం. కానీ మహిమ ఎవరి నుండి రావాలి, ఎక్కడి నుంచి రావాలి? నీవు మహిమకు పాత్రుడు అని పాడుతున్నప్పుడు మహిమ ఎక్కడి నుంచి రావాలంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచో అంటార్కిటికా నుంచో కాదు, ఆ మహిమ నీ నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా దేవుడు ఘనపరచబడాలి. నీవు జీవించే విధానాన్ని బట్టి మనుషులు నీలో ఉన్న దేవుణ్ణి స్తుతించాలి, నీలో ఉన్న దేవుణ్ణి ఘనపరచాలి.